అందరికీ నమస్కారం. నా పేరు మానస. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సైకాలజీకి సంబంధించి ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నాను. అదే ఏంటిదంటే రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాల మీద నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ టాపిక్ గురించి. అయితే మనిషికి ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఎక్కువ అయిపోయినప్పుడు మనిషి ఏమైపోతాడు, సంఘర్షణకు లోనవుతాడు. ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏది చేయాలి, ఏది చేయొద్దు అనేసి సంఘర్షణకు లోనవుతాడు. లోనైనప్పుడు అది సరిగ్గా కానప్పుడు, ఆ సమస్య సరిగ్గా తీరనప్పుడు ఏమైపోతుంది, డిప్రెషన్, కుంటనానికి వెళ్ళిపోతాడు. ఆ కుంటనానికి వెళ్ళిపోవడం వల్ల ఏమైపోతుంది, వ్యాఖ్యులత చెందేసి మొత్తం మనిషి అనేవాడు మానసికంగా కుంగిపోతాడు. కాబట్టి ఇలాంటి సమస్యలు, సంఘర్షణల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి. ఆ పద్ధతులనే మనం ఏమంటామంటే రక్షక తంత్రాలు అంటాం. ఏమంటాం? రక్షక తంత్రాలు. అయితే ఈ రక్షక తంత్రాలు అనే భావనను ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైంటిస్ట్ ఈ రక్షక తంత్రాలు అనే భావనను ప్రవేశపెట్టారు. అయితే ఫస్ట్ అందులో కొన్ని రక్షక తంత్రాల పేర్లు ఉన్నాయి. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, దమనం. దమనం అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తికి ఒక సంఘటన ఎదురైంది. ఆ వ్యక్తి ఏమైపోతాడు, అది అతనికి నెగిటివ్ కావచ్చు, అది చాలా అతని లైఫ్లో ఒక నెగిటివ్ సంఘటన కావచ్చు. అది జరిగినప్పుడు అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే అది కావాలని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఒక సంఘటనను నచ్చనప్పుడు అది కావాలని అతను మర్చిపోవడాన్ని మనం ఏమంటామంటే దమనం అని అంటాం. ఏమంటాం? దమనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఇష్టమైన వ్యక్తులు చనిపోయారు అనుకోండి. చనిపోయినప్పుడు ఏమైపోతుంది, ఆ బాధ నుంచి తట్టుకోవడానికి అతను ఆ వ్యక్తిని కావాలనే మర్చిపోతూ ఉంటాడు. అలా కావాలనే మర్చిపోవడాన్ని ఏమంటామంటే దమనం అనేసి అంటాం. నెక్స్ట్, ప్రతిగమనం. ప్రతిగమనం అంటే ఒక వ్యక్తికి ఒక సమస్య తీరనప్పుడు చిన్నపిల్లలాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అనేసి అంటాం. అంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి చిన్నపిల్లలాగా ఆ కోరికను తీర్చుకుంటాడనమాట. చిన్నపిల్లలాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అత్తగారింట్లో ఒక కోడలికి బాగా కష్టాలు వచ్చినప్పుడు చిన్నపిల్లలాగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే ప్రతిగమనం అనేసి అంటాం. ఒక వ్యక్తికి ఒక వస్తువు కొనాలి అని అనిపించినప్పుడు, అది ఎక్కువ రేటు ఉన్నప్పుడు అది ఇవ్వు, నాకు కొనియు అని ఇట్లా మనము చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాం కదా, అలా ప్రవర్తించడాన్ని మనం ఏమంటామంటే ప్రతిగమనం. అంటే ప్రతిగమనం అంటే చిన్నపిల్లలాగా ప్రవర్తించడం. నెక్స్ట్, పరిహారం. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించలేనప్పుడు దానికి అదనంగా మరొక రంగంలో రాణించడాన్ని పరిహారం అంటారు. ఒక రంగంలో రాణించినప్పుడు మరొక రంగంలోని రాణించడం అన్నమాట. ఒక వ్యక్తికి చదువంతే ఇష్టం లేదు, గేమ్స్లో రాణించడం, అట్లా దాన్నే మనం ఏమంటామంటే పరిహారం అనేసి అంటాం. పరిహారం. నెక్స్ట్, హేతుకీకరణం. ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు తను ఏం చేస్తాడనంటే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటాడు. దాన్ని ఏమంటామంటే హేతుకీకరణం అనేసి అంటారు, సమర్థించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులు ఉన్నారు, కాపీలు కొడుతూ ఉన్నారు ఎగ్జామ్లో. ఒక విద్యార్థి కాపీ కొట్టినప్పుడు మనం ఎందుకు కాపీ కొట్టినాం అంటే మిగతా వాళ్ళు కూడా అట్లనే కాపీ కొట్టిరు కాబట్టి నేను కూడా కాపీ కొడుతున్నా అని చెప్పడాన్ని హేతుకీకరణం అంటారు. మళ్ళీ ఒక వ్యక్తికి ఒక డిఎస్సి అనేది రాకపోతే ఏమైపోతుంది, ఉపాధ్యాయ వృత్తే వేస్ట్, అందుకే నేను రాయలేదు అనేసి కప్పిపుచ్చుకోవడాన్ని హేతుకీకరణం అనేసి అంటారు. నెక్స్ట్, అంటే ఈ ప్రక్షేపణం అంటే ఏంటిదంటే తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద ఆ తప్పును నెట్టేయడాన్ని మనం ఏమంటాం ప్రక్షేపణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఒక పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు ఆ విద్యార్థిని మనం ప్రశ్న అడుగుతాం, ఎందుకు ఫెయిల్ అయినావు అనేసి అడిగినప్పుడు అప్పుడు ఆ విద్యార్థి ఏం చెప్తాడు, ఉపాధ్యాయుడు సరిగా చెప్పలేదు కాబట్టి నేను ఫెయిల్ అయినా అనేసి. ఇక్కడ ఏం చేస్తుండే ఆ విద్యార్థి, ఉపాధ్యాయుడి మీదకి
తను చేసిన తప్పును నెట్టేస్తున్నాడు. కాబట్టి దాన్నే మనం ఏమంటామంటే ప్రక్షేపణం అనేసి అంటాము. నెక్స్ట్ తదాత్మీకరణం. ఒక వ్యక్తి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం అనేది ఆ వ్యక్తికి తీరనప్పుడు తన ఇతరుల ద్వారా లేదంటే తన పిల్లల ద్వారా ఆ లక్ష్యాన్ని ఏం చేస్తాడు, నెరవేర్చుకుంటాడు. ఆ నెరవేర్చుకోవడాన్ని మనం ఏమంటామంటే తదాత్మీకరణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి టీచర్ కావాలని ఉంది, కానీ ఆ అమ్మాయి టీచర్ కాలేదు. కాకపోతే ఫర్దర్గా వాళ్ళ పిల్లల ద్వారా ఆ వృత్తి చేపట్టేటట్టు చేసింది అనుకోండి, దాన్నే మనం ఏమంటామంటే తదాత్మీకరణం అనేసి అంటాము. నెక్స్ట్ స్థైర్య కల్పన. స్థైర్య కల్పన అంటే ఏంటిదంటే పగటి కలలు కనడం. ఒక విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు, కానీ అది సాధించలేకపోయినప్పుడు ఏమైపోతుందంటే అతను కలల అనుకుంటాడు, అరే నేను టీచర్ అయినా, నేను ఈ విధంగా చేసిన, ఆ విధంగా చేసిన, నేను టీచర్ అయితే ఈ విధంగా చేయాలనేసి పగటి కలలు కనడం అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే స్థైర్య కల్పన అనేసి అంటామన్నమాట. మనం నెగిటివ్ అనుకుంటున్నామో ఆ వ్యక్తి మనకు కలిసినప్పుడు లోపలంతా మనకు కోపమే ఉన్న బయటకి మాత్రం ఏం చేస్తాం, అతనితోటి ప్రేమగా మాట్లాడతాం. అంటే లోపల భావాలు వేరు, బయటి భావాలు వేరు. అలా ఉండడాన్ని ఏమంటామంటే ప్రతిచర్య నిర్మితి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి పట్ల మనకు బాగా నెగిటివ్ ఉంది, అతని మీద చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేశారు. కాకపోతే ఆయన వచ్చినప్పుడు మనం పాజిటివ్గా మాట్లాడతాం, అతనితో ప్రేమగా మాట్లాడతాం. చూడండి, అంటే భిన్నంగా మాట్లాడతాం. లోపల ఒకటి ఉంటుంది, కానీ బయటకు మనం భిన్నంగా మాట్లాడతాం. దాన్నే మనం ప్రతిచర్య నిర్మితి అంటారు. నిరాకరించడం అంటే వ్యతిరేకించడం, నాకు నచ్చితేనే చేస్తాను, నచ్చకపోతే చెయ్య అన్నట్టు నిరాకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా మీకు నచ్చలేదనుకో, నాకు ఇష్టం లేదు, నేను చూడా అనేసి డైరెక్ట్ చెప్పడాన్ని మనం ఏమంటామంటే నిరాకరించడం. నెక్స్ట్ వ్యక్తీకరించడం అంటే మనలోని ఉన్న భావాలను బయటకు చెప్పడాన్ని మనం ఏమంటామంటే వ్యక్తీకరించడం. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు మనని బాగా తిట్టినప్పుడు ఆ తిట్లు అనేటివి మనం తట్టుకోలేక డైరెక్ట్ ఏమంటాం, తల్లిదండ్రుల మీద అరుస్తాం. అంటే మనలో ఉన్న భావాన్ని ఆ తల్లిదండ్రులకు వ్యక్తపరుస్తాం. దాన్నే మనం ఏమంటామంటే వ్యక్తీకరణ అనేసి అంటాం అన్నమాట. దీనిని మనం వ్యక్తీకరణ అనేసి అంటాం. నెక్స్ట్ ఉపసంహరణ అంటే ఒక పని మనకు చేతగానప్పుడు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలా అనేసి ఆలోచించడాన్ని ఉపసంహరణ అంటారు. అంటే ఆ పని నుంచి తప్పించుకోవడం, ఆ పని చేయడం ఇష్టం లేనప్పుడు ఏదో వంక చెప్పి తప్పించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎగ్జామ్ ఉంది ఒక విద్యార్థికి, ఆ ఎగ్జామ్ చదవలేడు. ఆ భయంతో అయ్యో నేను చదవలేదు, నేను రాయా ఎగ్జామ్స్ అనేసి అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఎగ్జామ్స్ రాయకుండా వదిలేస్తాడు. అంటే ప్రిపేర్ కాంది, నేను ఎగ్జామ్ రాయా, నాకు అవసరం లేదు అనేసి దాని నుంచి తప్పించుకుంటాడు. అంటే ఏదైనా ఒక పని నుంచి తప్పించుకోవడాన్ని మనం ఉపసంహరణ అని అంటారు. ఇలా మనం ఏంటిది, పరిస్థితులను ఎదుర్కోవడానికి, పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడానికి మనకు ఉపయోగపడే పద్ధతులనే మనం రక్షక తంత్రాలు అంటారు. దీనిని మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైంటిస్ట్ వివరించాడు. ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ సైకాలజీలో. రక్షక తంత్రాలు అనేటిది మెయిన్ టాపిక్.